హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ రామ్. టుడే నేను మీకు ఈ వీడియోలోని ర్యాలీ పే ర్యాలీ పేలోని ఏ సర్వీసెస్ ఉన్న దానికోసం క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో ఫ్రెండ్స్, బయట పేమెంట్ యాప్స్ చూసుకుంటే చాలా రకాల యాప్స్ ఉన్నాయి. స్పైస్ మనీ కావచ్చు, పే నియర్ బై కావచ్చు, బ్యాంకిట్ కావచ్చు, వీపేవ కావచ్చు, ఫినో పేమెంట్ కావచ్చు, ఎక్సెట్రా చూసుకుంటూ పోతే పే వరల్డ్ కావచ్చు. చాలా చాలా యాప్స్ ఉన్నాయండి. వాటిలన్నిటి యాప్స్‌తో కంపేర్ చేసుకుంటే మన ర్యాలీ పే యాప్ అనేది చాలా టాప్ మోస్ట్ యాప్ అండి. ఎందుకంటే ఇందులో ఉన్న సర్వీసెస్ ఏ కంపెనీ కూడా ప్రొవైడ్ చేయలేకపోతుంది. సో ఇవాళ చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్న సర్వీసెస్ అండ్ అదే విధంగా టెక్నికల్ సపోర్ట్ కావచ్చు, ప్రతీది కూడా ఎక్సలెంట్ అండి. సో ఇవాళ చూసుకుంటే మనకి ర్యాలీపే యాప్ వెరీ బేసికల్ ఫోన్‌పే లాగా పనిచేస్తదండి ఈజీగా చూసుకుంటే. సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలనుకుంటే. సో ఈ యొక్క ఐడీ కావాలనుకుంటే మీరు నా నంబర్‌కి వాట్సాప్ చేయండి. మీ యొక్క ఆధార్ కార్డ్, మీ యొక్క మొబైల్ నంబర్ అండ్ మీ యొక్క పాన్ కార్డ్. ఈ 3 డీటెయిల్స్ వాట్సాప్ చేస్తే నేను మీకు ఐడీ అనేది క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో నా నంబర్ వచ్చేసరికి 9490400050. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఇందులో ఉన్న సర్వీసెస్ కోసం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ర్యాలీపే యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ర్యాలీపే యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్ అండ్ అదేవిధంగా పాస్వర్డ్ అడుగుతుంది. ఈ 2 కావాలంటే మాత్రం నన్ను సంప్రదించాలి. సో మీరు నన్ను సంప్రదించగానే నేను మీకు ఐడీ అన్నది 5-10 మినిట్స్‌లోనే యాక్టివేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇన్‌స్టంట్‌గా సింపుల్‌గా మీ ఇంటి దగ్గర ఉండే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క బిజినెస్ చేయడానికి చాలా ఈజీ అండి. మీరు కానీ కేవలం పార్ట్ టైమ్‌గా స్టార్ట్ చేసినా సరే నెలకి 30,000-50,000 వరకు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అంటే అన్ని రకాల సర్వీసెస్ ఉన్నాయి మన దాంట్లోని. సో ఫ్రెండ్స్, ర్యాలీపే ఐడీ, పాస్వర్డ్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అండ్ అదేవిధంగా ఇందులో సర్వీస్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీ యొక్క ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద రైట్ సైడ్ యారో ఉంది. సో ఆ యొక్క యారో మీద సెలెక్ట్ చేయగానే మీరు లాగిన్ అవుతారండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ లాగిన్ అయిన వెంటనే ఫస్ట్ డాష్‌బోర్డ్ కోసం మాట్లాడుకుందాం. సో ఈ యొక్క డాష్‌బోర్డ్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, వెరీ ఈజీ అండి. అంటే ఎంత ఈజీ అంటే మనకు నచ్చిన విధంగా మనం దీన్ని మార్చుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి ఏ సర్వీసెస్ కావాలనుకున్నామనుకోండి, ఇక్కడ మెయిన్ మెనూలోకి వెళ్తాం. ఈ మెయిన్ మెనూలోకి వెళ్ళి సర్వీస్ అనేది మనం పిన్ చేసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, క్యాష్ డిపాజిట్ మీకు సర్వీసెస్ ఎక్కువగా అవసరం ఉంది. సో క్యాష్ డిపాజిట్ మీద సెలెక్ట్ చేయండి. పిన్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఏమవుద్ది, క్యాష్ డిపాజిట్ ఆప్షన్ అనేది డాష్‌బోర్డ్‌లోకి వచ్చేసింది. సో ఇక్కడ మీరు డీటీహెచ్ సర్వీస్ అనేది పెద్దగా వాడరు. సో ఇది వద్దనుకుంటే డీటీహెచ్ మీద సెలెక్ట్ చేయండి. అన్‌పిన్ చేయండి. ఈ విధంగా మీకు నచ్చిన సర్వీస్ ఏదైతే ఉందో మీరు ఫాస్ట్‌గా వర్క్ చేయడానికి ఇక్కడ మనం డాష్‌బోర్డ్‌లో ప్లేస్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా చూసుకుంటే మనం డాష్‌బోర్డ్‌లో మనకి రైట్ సైడ్‌లోని టాప్‌లో సెట్టింగ్స్ ఉంటుంది. సో ఈ యొక్క సెట్టింగ్స్‌లో మనకి మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎక్సెట్రా అన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ క్యూఆర్ స్కానర్, కమిషన్ ప్లాన్స్, సబ్స్క్రైబ్ ప్లాన్స్, కంపెనీ మేనేజ్ సహాయక్ అంటే చాలా ఎక్సలెంట్ ఫీచర్ అండి. మనం పని చేస్తుండగా కూడా మన ఐడీ మన ఇంట్లో వాళ్ళు పని చేయాలనుకుంటే ఈ సహాయక్ అనేది వాడుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఐడీ యూజ్ చేస్తున్నారు. సో పని మీద మీరు అర్జెంట్‌గా క్యాంప్ వెళ్ళాల్సొచ్చింది. అక్కడ మీ మిసెస్ ఉన్నారండి. సో దానికి మీరు ఆల్టర్‌నేట్‌గా ఏం చేస్తారు, వేరే ఐడీ క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకుంటారు. కానీ సేమ్ ఐడీ, సేమ్ వాలెట్ సహాయక్. సహాయక్ అనేది మీ మిసెస్‌ని యాడ్ చేసుకుంటే, లేదంటే మీ బ్రదర్‌ని యాడ్ చేసుకుంటే, సేమ్ ఐడీ, సేమ్ సర్వీస్ అనేది మీ బ్రదర్ అండ్ సిస్టర్ కూడా వాడుకోవచ్చు, మీ మిసెస్ అనేది. సో సహాయక్ వీడియో ట్యుటోరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ర్యాలీపేకి సర్వీసెస్ అన్న దానికోసం మీకు ఒకవేళ అర్థం కావాలనుకుంటే వీడియో ట్యుటోరియల్ చూసుకోవచ్చు. అండ్ అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మీకు ఏఈపీఎస్ వాలెట్ ఉంటుంది. అండ్ అదే విధంగా చూసుకొని మనం కింద చూసుకుంటే హోమ్ ఉంటుంది, ఫండింగ్ ఉంటుంది, మెయిన్ మెనూ ఉంటుంది. అండ్ అదే విధంగా చూసుకుంటే రిపోర్ట్స్. సో ఈ రిపోర్ట్స్ ఎంత క్లియర్‌గా ఉంటదంటే, ఈ రిపోర్ట్స్‌లోకొచ్చినప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అదే విధంగా చూసుకుంటే హెల్ప్. సో ఇక్కడ హెల్ప్‌లోని మీ డిస్ట్రిబ్యూటర్ మొబైల్ నంబర్ ఉంటుంది. అండ్ అదే విధంగా కంపెనీ ఎంప్లాయీ నంబర్ కూడా ఉంటుంది. సో సో కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో కస్టమర్ కేర్‌కి కాల్ చేయొచ్చు. అండ్ అదే విధంగా మెయిల్ కూడా చేయొచ్చండి మీరు. సో ఇక్కడ మీకు ఇక్కడున్న సర్వీసెస్ కోసం చెప్తాను ఇప్పుడు మీకు క్లియర్‌గా. ఇక్కడ మీరు మెయిన్ మెనూ సెలెక్ట్ చేయగానే మీకు ఫస్ట్ ఆప్షన్ డీఎంటీ అండి. డీఎంటీ అంటే మనీ ట్రాన్స్‌ఫర్. సో మనీ ట్రాన్స్‌ఫర్ అన్నది చాలా ఎక్కువగా యూజ్‌ఫుల్ అవుతుందండి. సో ప్రతి ఏరియాలోను కూడా వాళ్ళ పిల్లలు ఎక్కడో చదువుకుంటారు. లేదనుకుంటే
అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్‌లో వేయడానికొస్తారు. సో, అలా వేయడానికొచ్చినప్పుడు మీరు మనీ ట్రాన్స్‌ఫర్‌లోని డీఎంటీలోకి వెళ్ళి వాళ్ళ మొబైల్ నంబర్, వాళ్ళ అకౌంట్ నంబర్, వాళ్ళ ఐఎఫ్‌సీ కోడ్ ఎంటర్ చేసి అమౌంట్ అనేది మీరు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చండి. సో, వెరీ ఈజీ స్టెప్స్‌లోనే అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ అదే విధంగా పీపీఐ వాలెట్. సో, పీపీఐ వాలెట్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే ఇంకా తక్కువ చార్జెస్ పడతాయండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ చేసుకుంటే స్పైస్ మనీ. స్పైస్ మనీలోనే చూసుకుంటే మీరు 50,000 మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే మీకు రూ. 500 అవుతుందండి. అంటే మీకు ఆల్‌మోస్ట్‌గా రూ. 260 రూ. 270 చార్జ్ చేస్తారు. మీకు రూ. 500 అన్నది బిల్ జనరేట్ అవుతుంది. సో, కస్టమర్ దగ్గర మీరు 500 తీసుకుంటే మీకొచ్చే ప్రాఫిటు 230-240 అండి. కానీ అదే మన ఆర్ఎన్ఎఫ్ఐ ర్యాలీపేలోని మీరు పీపీఐ వాలెట్ ద్వారా అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తే మీకు కేవలం రూ. 50,000కి బిల్ మాత్రం 500 జనరేట్ అవుతుంది. అండ్ అదే విధంగా చూసుకుంటే చార్జెస్ వచ్చేసరికి కేవలం రూ. 130 అంటే మీకు ఆల్‌మోస్ట్‌గా రూ. 370 ప్రాఫిట్ ఉంటుంది. సో, పీపీఐ వాలెట్ ర్యాలీపేలో చాలా టాప్ మోస్ట్ ఫీచర్ అండి. అదే విధంగా సువిధ అకౌంట్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇండో నేపాల్ సర్వీస్ మనీ ట్రాన్స్‌ఫర్ అంటే నేపాల్ నుంచి ఇండియాకి మనీ రావాలనుకుంటే ఈ సర్వీస్ మనం వాడుకోవచ్చు. అండ్ అదే విధంగా ఏఈపీఎస్. సో, ఈ యొక్క ఏఈపీఎస్ ద్వారా ఆధార్ కార్డ్‌తో అమౌంట్ విత్‌డ్రా చేయొచ్చు. బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయొచ్చు. ఆధార్ కార్డ్‌తో డిపాజిట్ చేసుకోవచ్చండి. అండ్ అదే మినీ స్టేట్‌మెంట్ కూడా చూడొచ్చు. సో, నెక్స్ట్ సర్వీస్ ఆధార్ పే. సో, ఈ ఆధార్ పే సర్వీస్ అనేది టాప్ మోస్ట్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే బయట వేరే కంపెనీస్‌తో పోల్చుకుంటే మన ఆర్ఎన్ఎఫ్ఐ అన్నది చాలా తక్కువ రేట్‌కే ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ స్పైస్ మనీలో చూద్దాం. సో, స్పైస్ మనీలోని ఆధార్ పే విషయంకొస్తే చాలా క్లమ్జీగా ఉంటదండి. అంటే మనకి కూడా అర్థం కాదు. సో, సీనియర్ రిటైలర్స్‌కైతే వాళ్ళకి ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళకి అర్థమవుతది. కానీ కొత్తగా ఎవరైతే ఆధార్ పే యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే క్లమ్జీగా ఉంటదండి. ఎందుకు చెప్తున్నానని చెప్పేసి అడగండి. నేను ఆల్రెడీ స్పైస్ మనీ రిటైలర్‌ని. స్పైస్ మనీ ఐడీ కూడా వాడాను. సో, ఆల్మోస్ట్‌గా వాడాను. సో, దాని తర్వాత అందులో ఉన్న సర్వీసెస్ కంట ఇందులో సర్వీసెస్ చాలా ఎక్కువగా బెటర్ అనిపించడం ద్వారా నేను కేవలం ప్రెజెంట్ అయితే ర్యాలీ పే అనేది యూజ్ చేస్తున్నానండి. సో, నేను మంత్లీ ఆల్మోస్ట్‌గా చాలా బిజినెస్ చేస్తానండి ఆధార్ కార్డ్‌తోని. సో, నాకు బెస్ట్ అనిపించింది కాబట్టి దీనికోసం మీకు రిఫర్ చేస్తున్నా. సో, ఆధార్ పే విషయం స్పైస్ మనీలో వచ్చేసరికి మీరు ఆధార్ కార్డ్‌తో అమౌంట్ విత్‌డ్రా చేసుకుంటే, మీరు వాలెట్‌లో సెలెక్ట్ చేసుకుంటే, ఆ అమౌంట్ అన్నది మీకు పర్మనెంట్‌గా వాలెట్‌లోనే ఉండిపోతుందండి. ఇంకా అది మీకు మూవ్ టు బ్యాంక్ చేయడానికి పనిచేయదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1,00,000 ఆధార్ పేతో తీశారనుకోండి, ఆ ఆధార్ పే వాలెట్ అమౌంట్ అనేది మొత్తం కూడా వాలెట్‌లో ఉంటుంది. సో, ఈ యొక్క వాలెట్‌లోనే ఆ మనీ ఎందుకు పనిచేయదండి. ఎందుకు పనిచేయదంటే బ్యాంక్‌కి పంపించుకోవడానికి పనిచేయదు. కానీ దాని ద్వారా మీరు మొబైల్ రీచార్జెస్ కావచ్చు, మనీ ట్రాన్స్‌ఫర్ కావచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. సో, సడెన్‌లీ మీకు అమౌంట్ అనేది అవసరం అనుకోండి, మీరు డీఎంటీ చేసుకోవాలి. అంటే మీ అకౌంట్‌కి మీరు పంపించుకోవడానికే మీరే చార్జ్ అనేది పే చేసుకోవాల్సి ఉంటది. అండ్ అదే విధంగా ఆధార్ పేతో చూసుకుంటే స్పైస్ మనీ వాళ్ళు రూ. 10,000కి రూ. 30 అనేది చార్జ్ చేస్తారండి. కానీ మన ర్యాలీ పే కంపేర్ చేసుకుంటే కేవలం రూ. 17 మాత్రమే చార్జ్ చేస్తుంది. అంటే కాస్ట్ టు కాస్ట్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్‌గా మీరు ఒక ట్రాన్సాక్షన్‌కి రూ. 13 వరకు సేవ్ చేసుకుంటారు. అండ్ అదే విధంగా మీరు స్పైస్ మనీతో కంపేర్ చేసుకుంటే, స్పైస్ మనీలో మీరు మూవ్ టు బ్యాంక్ పెట్టుకున్నప్పుడు అమౌంట్ పడుతుందో లేదో తెలీదు. ఒక్కొక్కసారి హోల్డింగ్‌లో ఉండిపోతుందో తెలీదు. సో, స్పైస్ మనీలోని కొంచెం అంత క్లారిటీగా ఉండదు. కానీ ఇక్కడ ఆధార్ పేలో చూసుకుంటే, ర్యాలీ పేలో చూసుకుంటే, మీరు విత్‌డ్రా చేసిన ప్రతి అమౌంట్ కూడా కంప్లీట్‌గా వాలెట్‌లో ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, ఇక్కడ ఏఈపీఎస్ వాలెట్ ఉంటుంది. సో, ఏఈపీఎస్ వాలెట్‌లోనే మీరు ఏ అమౌంట్ విత్‌డ్రా చేసినా సరే, మీరు బ్యాంక్‌లో పంపించుకోవచ్చండి. ఎనీ టైమ్ ఇన్‌స్టాంట్‌గా ఎళ్ళిపోతుందండి. ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్‌లోనే అమౌంట్ అన్నది మీ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతుంది. అండ్ అదే విధంగా క్యాష్ డిపాజిట్. సో, ఇది ఆధార్ కార్డ్ ద్వారా మీరు క్యాష్ డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ ద్వారా తంబేసి అమౌంట్ అనేది మీ అకౌంట్‌లో ఏసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెటిల్‌మెంట్. సో, ఈ యొక్క సెటిల్‌మెంట్ చూసుకుంటే సెటిల్‌మెంట్ కోసం కూడా చాలా గ్రేట్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెటిల్‌మెంట్‌లోని ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 5 బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసుకోవచ్చు. 4 ఏమో సెల్ఫ్ అండ్ మిగిలిన 1 అకౌంట్ ఏదైతే ఉందో మన ఇంట్లో వాళ్ళ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అదర్ అకౌంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అండి. నెక్స్ట్ సర్వర్ డౌన్‌లో ఉందో లేదో అన్నది కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో, సెటిల్‌మెంట్ చూసుకుంటే చాలా బెస్ట్ అండి. ఫస్ట్ సెటిల్‌మెంట్ మీకు బ్యాక్ ఎండ్ ద్వారా లేట్ అవుతుంది. కానీ నెక్స్ట్ సెటిల్‌మెంట్ అయితే ఇన్‌స్టంట్‌గా మీరు ఇలా
సెలెక్ట్ చేయగానే వెంటనే మీకు బ్యాంక్‌లో క్రెడిట్ అయిపోతుంది. సో, అంత బావుంటుందండి సెటిల్‌మెంట్. అండ్ అదేవిధంగా ఎంఏటీఎం. సో, ఈ యొక్క ఎంఏటీఎం ద్వారా అంటే ఏటీఎం కార్డ్ ద్వారా అమౌంట్ అన్నది మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రొడక్ట్ పర్చేస్ మనకి ఇందులోని చాలా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి. మనకేమన్నా ఎక్స్‌ట్రాగా కావాలనుకుంటే దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఎంఏటీఎం కావచ్చు, బయోమెట్రిక్ కావచ్చు, ఇవన్నీ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో, చాలా తక్కువ రేట్‌కి ప్రొవైడ్ చేస్తదండి. సో, ఇక్కడ కూడా మనం పర్చేస్ చేయొచ్చు. ఎంఐటీఎం యాక్టివేషన్. సో, మీకు డివైస్ ఏదైతే ఆర్డర్ చేస్తారో, ఆ యొక్క డివైస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. మీకు ఏటీఎం మెషిన్ కావాలంటే మన దగ్గర రెడీ స్టాక్ ఉంటదండి. మీరు పేమెంట్ చేసి ఏటీఎం మెషిన్ అనేది తీసుకోవచ్చు పిన్ ప్యాడ్. అండ్ అదేవిధంగా యూపీఐ క్యాష్ ఔట్. మీరు అమౌంట్ ఏదైతే ఉందో అది యూపీఐ ద్వారా బ్యాంక్‌కి పంపించుకోవచ్చు. స్కాన్ క్యూఆర్, డైనమిక్ క్యూఆర్ అంటే చిన్న చిన్న అమౌంట్స్ షాప్స్‌లో ఏవైతే ఉందో డైనమిక్ క్యూఆర్ ద్వారా మనం రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ప్రీపెయిడ్. సో, మొబైల్ రీచార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రీపెయిడ్‌లో చేసుకోవచ్చు. డీటీహెచ్ రీచార్జ్. సో, డీటీహెచ్ కూడా రీచార్జ్ చేసుకోవచ్చు. అండ్ మొబిక్విక్. సో, మనకిక్కడ మొబిక్విక్‌లోని డైరెక్ట్‌గా మన వాలెట్‌లో ఉన్న అమౌంటు మొబిక్విక్ వాలెట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాలెట్‌లో అమౌంట్ కావాలనుకుంటే మనం ఇక్కడి నుంచి డిపాజిట్ చేయొచ్చండి. సో, దానికి కూడా మంచి కమిషన్ ఇస్తది. అండ్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్. ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. గ్యాస్ బిల్స్ అండ్ యుటిలిటీ. యుటిలిటీ చూసుకుంటే పోస్ట్ పెయిడ్‌లో కావచ్చు, వాటర్ బిల్ కావచ్చు, డీటీహెచ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు. ఈ రెగ్యులర్‌గా మనం లోన్ రీపేమెంట్స్ లాంటి ఇవన్నీ కూడా యుటిలిటీలోకొస్తాయండి. ఈ అన్ని సర్వీసెస్ కూడా మనకి ఇస్తుంది. సో, అదే విధంగా చూసుకుంటే నెక్స్ట్ ఎల్ఐసి. ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏవైతే ఉందో మీ యొక్క ప్రీమియమ్స్ అనేది పే చేసుకోవచ్చు. ఎన్‌పిసిఎల్ అండ్ పాన్ ఎన్ఎస్‌డిఎల్. సో, ఇక్కడ మీరు పాన్ కార్డ్ కూడా మీరు అప్లై చేయొచ్చండి. ఈ యొక్క పాన్ సర్వీస్ ద్వారా మీరు బయోమెట్రిక్ వేసి కస్టమర్‌కి పాన్ కార్డ్ అనేది చేసేయొచ్చండి. వెరీ ఈజీ. టూ ఒక 2-3 మినిట్స్‌లోని కస్టమర్ పాన్ కార్డ్ అనేది మీరు చేయొచ్చు. అదేవిధంగా క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్స్ కూడా మన కంపెనీ బిల్ చేసు బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. అండ్ ఆర్ఎన్ఎఫ్ఏ ర్యాలీ కలెక్షన్. సో, ఏవైతే ఉందో కలెక్షన్స్ చేసుకోవచ్చు. అండ్ ఫింగర్ సీఎంఎస్. సీఎంఎస్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనకిక్కడ ఉంటాయండి. సో, ఇది కంపెనీ. సీఎంఎస్ కూడా ఉంది. అదేవిధంగా ఐసీఐసీఐ కేవైసీస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫీల్డ్ వెరిఫికేషన్. సో, ఫీల్డ్ వెరిఫికేషన్ టాప్ మోస్ట్ అండి. సో, మన కంపెనీ చాలా చాలా ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్ వాటిలతో టై అప్ అయ్యి ఉంది. సో, డీఎంఏ ఫైనాన్స్ కావచ్చు, పేటీఎం కావచ్చు, ఫెనీ ల్యాబ్స్ కావచ్చు, ఇండస్ఇండ్ బ్యాంక్ కావచ్చు. వీటి యొక్క బ్యాంక్ కేవైసీ మనం చేసామనుకోండి ఫ్రెండ్స్. ఒ ఒక కేవైసీకి మనకి రూ. 150 అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎం చూద్దాం. మనకి దీని యొక్క సర్వీస్ కావాలనుకుంటే, లీడ్స్ కావాలనుకుంటే మనకిస్తారు. సో, మీరు నాకు కాంటాక్ట్ చేస్తే నేను లీడ్స్ అని మీకు జనరేట్ చేస్తాను. సో, ఇనిషియేట్ ఎఫ్ఐఆర్‌లోకి రాగానే మీకిక్కడ డీటెయిల్స్ వస్తుంది. ఇది రాగానే ఇక్కడ మీకు డీటెయిల్స్ ఆల్మోస్ట్‌గా వస్తాయి. కేవలం మీరు చేయాల్సిందేముందండి 3-4 మహా అయితే ఒక 6 వరకు ఉంటాయి. ఈ 6 కూడా మీరు ఫిలప్ చేయాలి. తర్వాత షాప్ ఫ్రంట్ ఫోటో, ఇన్‌సైడ్ ఫోటో, లోపల ఫోటో ఇవన్నీ కూడా ఫోటో తీసి అప్‌లోడ్ చేస్తే చాలండి. మీకు రూ. 150 అనేదొస్తాయి. అంటే చూడండి ఎంత ఈజీ సర్వీసెసో. భారత్ పే స్కానర్ కావచ్చు. ఇవన్నీ కూడా కంపెనీ అనేది లీడ్స్ ఇస్తుంది. సో, వీటిలకెళ్ళి కేవైసీ చేసి మనం అప్‌లోడ్ చేస్తే చాలండి. మనకి ఈజీగా 150 నుంచి రూ. 200 ఎర్న్ చేయొచ్చు ఒక్క కేవైసీ మీద. అండ్ అదే విధంగా చూసుకుంటే ఏఈపీఎస్ వాలెట్ ట్రాన్స్‌ఫర్. సో, మనం డిపాజిట్ సర్వీసెస్ గాని, మొబైల్ రీచార్జెస్ గాని ఎక్సెట్రా ఏవన్నా సర్వీస్ మనకు కావాలనుకుంటే ఏఈపీఎస్‌లో ఉన్న అమౌంటు మనం ప్రైమరీ వాలెట్ ట్రాన్స్‌ఫర్ చేసినంత వరకు ట్రాన్స్‌ఫర్ అవ్వదండి. సో, ఒక్కసారి మీ ప్రైమరీ వాలెట్‌కి మీరు అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారో, ఆ అమౌంట్ మీరు ఆ సర్వీసెస్‌కి వాడుకోవచ్చు. కానీ మూవ్ టు బ్యాంక్‌కి మాత్రం పనిచేయదు. సో, మనకి ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మూవ్ టు డిస్ట్రిబ్యూటర్. మీ అమౌంట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూటర్‌కి మూవ్ చేసి క్యాష్ కూడా తీసుకోవచ్చు. అండ్ క్యూఆర్ వాలెట్ ట్రాన్స్‌ఫర్. క్యూఆర్ ద్వారా కూడా అమౌంట్ వచ్చింది కూడా మీరు వాలెట్‌లో పెట్టుకోవచ్చు. అండ్ సర్వీస్ పర్చేస్ ఈవెన్ సర్వీసెస్ ఎక్స్‌ట్రా కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ట్రావెల్ సర్వీసెస్, లొకేషన్ క్యూఆర్. సో, ఈ యొక్క లొకేషన్ క్యూఆర్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ మీరు సిస్టమ్‌లో యూజ్ చేసినప్పుడు, లొకేషన్ క్యూఆర్ ఇచ్చినప్పుడు, ఈ లొకేషన్ క్యూఆర్ సెలెక్ట్ చేసి ఆ సిస్టమ్‌లో వచ్చిన దాన్ని స్కాన్ చేస్తే సరిపోతుందండి. సో, చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్క యాప్‌లోని ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో, ఇప్పుడు కొత్త అప్డేట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, మీరు క్రెడిట్ కార్డ్‌తో కూడా అమౌంట్ అనేది విత్‌డ్రా చేసి కస్టమర్‌కి ఇవ్వచ్చు. సో, క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ కూడా మన దాంట్లో ఉందండి ఆప్షన్. సో, నెక్స్ట్ రిపోర్ట్స్. సో, చూడండి ఫ్రెండ్స్ రిపోర్ట్స్ ఎంత
క్లియర్‌గా ఉంటదంటే ఫ్రెండ్స్, ఏ కంపెనీ కూడా అంత క్లారిటీగా మెయింటైన్ చేయదు. సో, ఇక్కడ చూడండి మీరు ఏఈపీఎస్‌తో మీరు విత్‌డ్రా చేసిన అమౌంటు సెకండ్ ఆప్షన్‌లో ఉంటుంది చూడండి. క్యాష్ విత్‌డ్రా ట్రాన్సాక్షన్‌లో సెలెక్ట్ చేస్తే, మీరు ఏఈపీఎస్ ద్వారా అమౌంట్ ఏదైతే విత్‌డ్రా చేశారో, ఇక్కడ మీ డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత అప్లై ఫిల్టర్ మీద కొడితే క్లియర్‌గా చూడండి. మీరు ఎంత అమౌంట్ విత్‌డ్రా చేశారో, మీకు ఎంత కమిషన్ వచ్చింది. ఏ బ్యాంక్ నుంచి విత్‌డ్రా చేశారు. అలాగా ప్రతీది కూడా చాలా క్లియర్‌గా ఉంటుందండి. మీకిక్కడ ఈ ట్రాన్సాక్షన్ ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ సపోర్ట్. సో, వాట్సాప్ మీద సెలెక్ట్ చేయగానే మీకు వాట్సాప్ సపోర్ట్ అనేది ఇస్తారు. అండ్ అదర్ థింగ్ చూసుకొని ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ ఆప్షన్ అనేది మీరు ఇచ్చొచ్చు. సో, అంత ఈజీగా ఉంటుంది. సో, నెక్స్ట్ ఆధార్ పే. సో, ఆధార్ పేతో ట్రాన్సాక్షన్ చేసిన ఆధార్ పేలో ఉంటాయి. కానీ బయట యాప్స్‌లో చూడండి ఇవన్నీ కూడా మిక్సింగ్ చేసేస్తారండి. కానీ ఇక్కడ దేనిది దానికి సెపరేట్. ఆధార్ పేతో చేసిన అమౌంట్ చూడాలనుకుంటే ఆధార్ పే మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ డేట్ అయితే కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేసి అప్లై ఫిల్టర్ కొట్టగానే మీకొచ్చేస్తది. సో, చూడండి ఈ విధంగా ఎంత క్లియర్‌గా ఉందో. చూడండి ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా! ఆధార్ పేతో రూ. 10,000 విత్‌డ్రా చేస్తే రూ. 17 అనేది చార్జ్ అవుతుంది. రూ. 17.70 అంటే చాలా తక్కువండి. సో, నెక్స్ట్ చూసుకుంటే ప్రతి దానికి కూడా మినీ స్టేట్మెంట్‌కి కూడా ఇక్కడ ఉంటుంది. క్యాష్ డిపాజిట్, రీచార్జ్ ప్రతి దానిది కూడా ఏ ట్రాన్సాక్షన్ కావాలనుకున్నా సరే ప్రతీది కూడా మీకు ఇక్కడ క్లియర్‌గా ఉంటుంది. సో, బిజినెస్ రిపోర్ట్స్. సో, ఇక్కడ మీరు డైలీ ఎంత బిజినెస్ చేశారు, ఏ డేట్‌ని ఎంత చేశారు అన్నదాని కోసం మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు తెలుస్తుందండి. సో, టోటల్‌గా మనం ఎంత బిజినెస్ చేసాం చూడండి. ఏఈపీఎస్‌లో నేను 10,00,000 బిజినెస్ అయింది. ఓన్లీ ఈ 10 డేస్‌లోనండి. ఈ మధ్యలో నేను బిజినెస్ అనేది చేయలేదు. డీఎంటీ 6,600 చేశాను. మొబైల్ ఇచ్చేసాను. ఇంత చేశాను. సో, ఈ విధంగా ఏఈపీఎస్ కమిషన్ ఎంతొచ్చిందో అది కూడా క్లియర్‌గా ఉంటుంది. సో, మీరు డేట్ సెలెక్ట్ చేసుకొని ఎంత బిజినెస్ అయిందన్న అన్నదాని కోసం కూడా క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ అదర్ థింగ్ హెల్ప్ కోసం మీకు చెప్పాను. ఎనీ సపోర్ట్ కావాలనుకో వాట్సాప్ సపోర్ట్ ఎనీ టైమ్ 24/7 సపోర్ట్ ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా ర్యాలీపే యాప్ అనేది చాలా పనిచేస్తుంది. అన్ని సర్వీసెస్ ఉంటాయి. సో, నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆధార్ కార్డ్‌తోని అమౌంట్ ఏ విధంగా విత్‌డ్రా చేయాలి అన్న దాని కోసం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసరికి డీఎంటీ. మనీ ట్రాన్స్‌ఫర్ అనేది ఏ విధంగా చేయాలి అన్న దాని క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎవరైతే వేరే యూజర్స్ ఏదైతే కంపెనీస్ వాడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ర్యాలీ పే అనేది ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడంటే ట్రై చేస్తారో మీకు సర్వీసెస్ అర్థమవుతుంది. అండ్ అదే విధంగా ఎంత ఈజీగా ఉందో మీకు అర్థమవుతుంది. సో, ఒక్కసారి మీరు ఈ కంపెనీ యాప్ అనేది వాడడం స్టార్ట్ చేశారనుకోండి, వేరే కంపెనీ మీద మీకు ఇంట్రెస్టే ఉండదండి. అంత ఈజీగా ఉంటది. అంత యూజర్ ఫ్రెండ్లీ అండి. సో, ఫ్రెండ్స్ మీకు గాని ఐడీ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. 9490 400050 నంబర్‌కి. సో, ఫ్రెండ్స్ థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ విఆర్ ప్రమోటర్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినట్లంటే మీకు ప్రతి సర్వీస్ కోసం కూడా క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ అదే విధంగా ఏమైనా సర్వీస్ మీకు రిక్వైర్మెంట్ ఉందన్నా సరే మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది. మీకు ఫలానా డౌట్ ఉంది. లేదనుకుంటే ఫలానా సర్వీస్ మీకు కావాలి అన్న విషయం నాకు అర్థమవుతుంది. సో, ఫ్రెండ్స్ థాంక్ యూ ఫర్ వాచింగ్ విఆర్ ప్రమోటర్స్.